ఒకప్పుడు మహానటి సావిత్రి సినిమా వేషాల కోసం ప్రయత్నాలు చేస్తూ కొన్ని ఫొటోస్ పట్టుకెళ్ళి ప్రముఖ నిర్మాణ సంస్థ జెమినీ స్టూడియోస్కి వెళ్ళారు. అక్కడ ఒక మేనేజర్గా ఉన్న జెమినీ గణేశన్ ఇవేం ఫోటోలు ఫేమస్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆర్ఎన్ నాగరాజరావు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుని రమ్మని. అప్పట్లో సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఫొటోస్ నాగరాజరావు తీయాల్సిందే. తర్వాత కాలంలో భక్తా లాంటి ఫోటోగ్రాఫర్స్ ఈ కొత్తగా వచ్చే నటీమణులకు విజయ గార్డెన్స్ చెట్ల మధ్యలో పువ్వుల తోటల మధ్యలోకి తీసుకెళ్ళి కలర్ ఫోటోలు తీసేవారు. ఇలా ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తి ఈ నటీమణుల జీవితాల్లో చాలా ముఖ్యమైన వాడు. ఇప్పుడు కాలం మారింది, ట్రెండ్ మారింది, నటీమణులు మారారు, వాళ్ళతో పాటు ఈ ఫోటోగ్రాఫర్స్ మారారు. ఇప్పుడు మోడల్స్ కానీ యాక్టర్స్ కానీ ఫొటోస్ తీసుకోవాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ విషయంగానే ప్రముఖ మోడల్ రచనా మాథుర్ మాట్లాడుతూ, మోడల్గా నాకు ఫొటోస్ కావాలంటే నేను ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ మీద ఆధారపడాలి. అలాగే పడ్డాను కూడా. అతను పెట్టే కండిషన్స్ కూడా చాలా చిత్రంగా ఉండేవి. ఫోటోషూట్కి ముందు రోజు నన్ను తన ఆఫీస్కి రమ్మన్నారు. వెళ్ళాను. సినిమాల్లో నటించడం నీకు ఇష్టమా అని అడిగాడు. ఇష్టం కాదు, ఇట్స్ మై ప్యాషన్ అని చెప్పాను. ఒక డ్యాన్స్ చేయమన్నాడు, చేశాను. ఒక సీన్ యాక్ట్ చేయమన్నాడు, యాక్ట్ చేసి చూపించాను. నీ జీన్స్ టాపు 2 విప్పే అన్నాడు. షాక్ అయిపోయా. ఏంటి ఆలోచిస్తున్నావు, డూ ఇట్ అన్నాడు. నేను ఆలోచనలో పడిపోయా. అప్పుడు చెప్పాడు అసలు విషయం. సినిమా అంటేనే గ్లామర్ షో బిజినెస్. అక్కడ నీ టాలెంట్ కన్నా నీ శరీరానికే ఎక్కువ వాల్యూ. సో బట్టలు అనేవి అక్కడ ఎంత తక్కువ వేసుకుంటే నీకు అంత ఎక్కువ అవకాశాలు వస్తాయి. బాగా ఆలోచించుకుని రేపు ఫోటోషూట్కి రా అని కొన్ని మోడల్స్ ఫొటోస్ చూపించాడు. అందులో వాళ్ళు ఆల్మోస్ట్ నేకెడ్గా ఉన్నారు. సో సినిమా మోడలింగ్ అంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ మై బాడీ. తర్వాత నా టాలెంట్ అని అర్థమైంది. ఈరోజు నేను ఇంత సక్సెస్ఫుల్ మోడల్ ఆర్ యాక్టర్స్గా ఉన్నాను అంటే ఆ రోజు అతను ఇచ్చిన ఆ అడ్వైస్, అతను తీసిన ఆ ఫోటోలే కారణం అని చెప్పింది రచన.